హలో ఎవ్రీవన్. సో ఐబీపీఎస్ నుంచి మనకేంటంటే 2024కి క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఐబీపీఎస్ 2024 క్యాలెండర్లో ఐబీపీఎస్ అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి, అంటే ప్రీ అనేది ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది, అవన్నీ ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బేసికలీ ఇదేంటి అంటే ఒక టెంటేటివ్ క్యాలెండర్ అన్నమాట. సో మన ఎస్ఎస్సి లాగా ఈ ఐబీపీఎస్ అనేది ఫాలో అవ్వదు. సో ఎస్ఎస్సిలో టెంటేటివ్ అంటే చేంజ్ అవ్వచ్చు, బట్ బ్యాంకింగ్లో టెంటేటివ్కి అర్థం ఏంటి అంటే 99.99% ఏంటంటే ఇదే టైంకి మీ ప్రీ కావచ్చు, మీ మెయిన్స్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? సో ఈ క్యాలెండర్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, మనకేంటంటే క్యాలెండర్ అనేది ఇవ్వడం లేదు. సో టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఆన్లైన్ సిఆర్పి అండ్ ఆర్ఆర్బీస్. సో 2024 అండ్ 2025. సో 2024-25 ఎందుకు అంటున్నారంటే ఇక్కడ మీ ఎగ్జామ్ 2024లో అవుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, దీని తర్వాత ఇంటర్వ్యూ ఇదంతా అయిపోయే వరకు మనకేంటంటే 2025 వచ్చేస్తుంది. సో ఇక్కడ కనుక చూస్తే మన ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్ ఏవైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటి యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ కనుక చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీసర్ స్కేల్ 1 అంటే క్లర్క్, పిఓ. ఓకేనా? ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్, ఆఫీసర్ స్కేల్ 1 అంటే పిఓ. సో ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి ప్రిలిమ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి మనకు? సో ఆర్ఆర్బీ గురించి మాట్లాడదాం. ఎప్పుడు? ఆగస్ట్. ఓకేనా? ఆగస్ట్ ఫస్ట్ వీక్. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకేంటంటే ఏదైతే ఆర్ఆర్బీ ఉందో దాని యొక్క ప్రిలిమ్స్, ఓకేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ వీక్లో మనకేంటంటే ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత సింగిల్ ఎగ్జామినేషన్, దీని తర్వాత స్కేల్ 2, స్కేల్ 3 ఇవి డిఫరెంట్. ఓకేనా? నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూడండి. సో ఆర్ఆర్బీ యొక్క మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది? ఇది మెయిన్స్ వచ్చేసరికి మనకు ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 1 మంత్ ఎగ్జాక్ట్గా. సో ఏదైతే ఆఫీసర్ స్కేల్ 1 ఉందో అంటే పిఓ ఎగ్జామినేషన్ యొక్క మెయిన్స్ అనేది ఎప్పుడు జరగబోతుంది మనకు? సెప్టెంబర్ లాస్ట్లో జరుగుతుంది. ఓకేనా? సెప్టెంబర్ లాస్ట్. అండ్ అదేవిధంగా మనం చూస్తే ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ యొక్క మెయిన్స్ కనుక చూస్తే మనం ఇది ఎప్పుడు జరగబోతుంది? అక్టోబర్ 1. అంటే ఆగస్ట్లో ఏమవుతుంది మనకు? ప్రిలిమ్స్ జరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ అంటే అక్టోబర్కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకేంటంటే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ చూడండి, మనకేంటంటే ఐబీపీఎస్ క్లర్క్. ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఆర్ఆర్బీ, ఇది వచ్చేసరికి ఏంటి? ఐబీపీఎస్ క్లర్క్. సో ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఇది కూడా చూడండి ఎక్కడుంది మనకు? ఆగస్ట్ లాస్ట్లో ఉంది. ఓకేనా? సో ఇక్కడ ప్రిలిమ్స్ ఐబీపీఎస్ కనుక చూస్తే, సో ఐబీపీఎస్ అనేది మనం వేరే కలర్ తీసుకుందాం. సో ఐబీపీఎస్ కనుక చూసుకుంటే ప్రీ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఉంది. ఎక్కడుంది? ఆగస్ట్ లాస్ట్ వీక్లో. దీని తర్వాత మెయిన్స్ అనేది ఎక్కడుంది చూడండి? అక్టోబర్, అంతే కదా? అక్టోబర్ లాస్ట్, అక్టోబర్ మిడ్ అని చెప్పొచ్చు. ఏదైతే మెయిన్స్ అనేది ఉందో క్లర్క్ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్ మిడ్లో ఉంది. సో ఇది వచ్చేసి టోటల్గా మనకు ఐబీపీఎస్ క్యాలెండర్ అన్నమాట. సో ఇక్కడ ఆర్ఆర్బీస్ ఉంటాయి, దీని తర్వాత మనకు ఐబీపీఎస్ యొక్క ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఏంటి? ఇక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్స్ కనుక చూస్తే వీళ్ళ యొక్క ప్రిలిమ్స్ అనేది మనకు 19th of October జరుగుతున్నాయి. సో ఇక్కడతో ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రొబేషనరీ పిఓ యొక్క ప్రిలిమ్స్ అనేది ఇది కూడా అక్టోబర్ మిడ్లో జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది? నవంబర్లో. పిఓ యొక్క మెయిన్స్ నవంబర్ లాస్ట్లో. సో ఇక్కడ బేసికలీ మీరు కనుక చూస్తే ఆగస్ట్ నుంచి గ్యాప్ లేకుండా, సో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ ఉంటుంది, ఏది? ఆర్ఆర్బీ. దీని తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకేంటి? ప్రిలిమ్స్ ఉంది ఐబీపీఎస్. నెక్స్ట్ మెయిన్స్. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 1 యొక్క ప్రిలిమ్స్. సో ఇక్కడ కనుక చూస్తే ఆగస్ట్ నుంచి
నవంబర్ లాస్ట్ వరకు లేదా డిసెంబర్ ఫస్ట్ వరకు, ఓకేనా, డిసెంబర్ వరకు మనకు ఎటువంటి గ్యాప్ అనేది లేదు. సో ఎప్పుడైతే మీరు ఇప్పటి నుంచి కనుక, ఓకేనా, సో ఇది ఏ మంత్, జనవరి. సో జనవరి నుంచి కనుక ఒక 6 to 8 months, సో ఆగస్ట్ కదా, 8 months. సో ఇక్కడ నుంచి ఒక 8 months బాగా ప్రిపేర్ అయితే ఆగస్ట్ స్టార్టింగ్ కల్లా మీరేంటంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు, ఓకేనా. దాంతోపాటు మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీరు కూడా బాగా అనేది రాయొచ్చు. సో ఇది ఈ టోటల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో ఆగస్ట్ నుంచి మనకేంటి నవంబర్ లాస్ట్ లేదా అక్టోబర్ 1st వరకు ఎటువంటి గ్యాప్ అనేది లేదు. సో ఎటువంటి డిలే అనేది చేయొద్దు, ఎందుకంటే 6 months బేసికలీగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్, సో ఇదంతా ఇచ్చాడు. సో మీరు ఎక్కడి నుంచి అప్లై చేయొచ్చు, www.ibps.in నుంచి అప్లై అనేది చేయొచ్చు. సో బేసికలీ క్యాలెండర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ అనేది మనకు ఇప్పుడు ఈ విధంగా జరుగుతాయి. సో ఎగ్జామ్ జరగడానికి ఒక 1 month ముందు లేదా 15 or 20 days ముందు ఏంటంటే మనకు నోటీస్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే నోటీస్ అనేది వస్తుందో నేను మీకు ఏంటంటే ఇన్ఫార్మ్ అనేది చేస్తాను. సో ఓకేనా. సో ఇక్కడితో ఏంటంటే ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్.